అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఈ కేసుల విచారణ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన ఫాతిమా గారికి, అలాగే మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి గారికి, సహోదరులు లేళ్ల అప్పిరెడ్డి గారికి, సహచర ప్రధాన కార్యదర్శి మా గురుతులీలు పన్నువాల సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మిత్రులు మనోహర్ రెడ్డి గారికి అండ్ సుదర్శన్ రెడ్డి గారికి, దీంతోపాటు ఇవాళ ఈ గుంటూరు కోర్టు కేసు విచారణ సందర్భంలో పూర్తిగా న్యాయపరమైన సహకారాలు అందించిన రామకృష్ణారెడ్డి గారు, భగవాన్ గారు అండ్ క్రాంతి అండ్ మై ఫ్రెండ్ అండ్ లైక్ ఏ బ్రదర్ రామ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాస్తవంగా ఇలాంటి అంశాల గురించి, రాజకీయ అంశాల గురించి, లేకపోతే ఎవరి మీద ద్వేషం కొద్దో, లేకపోతే కోపం కొద్దో, ఆగ్రహం కొద్దో మాట్లాడాలని నాకు సహజంగా ఉండదు. మనసులో కూడా ఎప్పుడు ఒకరి మీద ద్వేషంతోనో లేకపోతే ఒకరి మీద ఆగ్రహంతోనో పనిచేయాలని ఎప్పుడు అనుకోను. కానీ ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ అరెస్ట్ల పరంపర ప్రక్రియ ఇవాళ మే 1 వరకు కొనసాగింది. దాదాపు 2 వారాలు. మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కానీ, లేకపోతే కోర్టులు గడప తొక్కడం కానీ ఇప్పటివరకు చేయలే. నా 48 ఏళ్ళ జీవితంలో కానీ, మా కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు కూడా కోర్టులు మెట్లు ఎక్కడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, కానీ బాధ అయితే కలుగుతుంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డానని కన్నా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇలా వచ్చాయేంటి అని ఒక రకమైన బాధ మాత్రమే నాలాంటి వాళ్ళని చాలామందిని తొలిచేస్తూ ఈ 2 వారాల్లో తొలిచేసింది.